నమస్తే అండి. కూటమి ప్రభుత్వం గతం అనే మత్తులో జోగుతోంది. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నామనేటటువంటి విషయాన్ని కూడా మర్చిపోయినట్టుంది. తప్పు జరిగితే గత ప్రభుత్వానిది, ఒప్పు జరిగితే తమ ప్రభుత్వం గొప్పతనం అన్నట్లుగా సర్కారు పెద్దల మాట తీరు ఉంది అని ఇప్పుడు సర్వత్రా అనుకుంటున్నటువంటి పరిస్థితి. తమ మాటలు విని జనం నవ్వుకుంటారన్న కనీస స్పృహ కూడా లేదనేటటువంటి విమర్శ వెల్లువెత్తుతోంది. విశాఖ సెంట్రల్ జైలు కొంతకాలంగా వివాదానికి కేంద్ర బిందువైంది. ఆ జైలు సిబ్బంది తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే విశాఖ జైలు ఉద్యోగుల కుటుంబ సభ్యులు సైతం కూడా ఆందోళన బాట పట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక జైల్లో నిందితులు దోషులు యథేచ్ఛగా సెల్ ఫోన్లు గంజాయి వాడకం గురించి ఎన్నో కథలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అదే ప్రాంతానికి చెందినటువంటి హోంశాఖ మంత్రిగా ప్రాతినిధ్యం అదే ప్రాంతానికి వహిస్తున్నటువంటి వంగలపూడి అనిత గారు ఎట్టకేలకు ఆదివారం విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. అనంతరము ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా లాంటి మత్తు పదార్థాలను వాడే పరిస్థితి ఏర్పడింది అన్నారు. అయితే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయి అన్నారు. విచారించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే జైల్లో గంజాయి మొక్క కనిపించిందన్నారు. గత 5 ఏళ్లలో సెంట్రల్ జైలును విజిట్ చేసినటువంటి దాఖలాలు లేవని అనిత విమర్శించారు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సెల్ ఫోన్ వాడకుండా చేయడానికి తమ ప్రభుత్వానికి 7 నెలలు సమయం సరిపోదా అని అనిత గారు తనను తాను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది. గత ప్రభుత్వంపై నిందలేస్తూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి తప్పుల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం తప్ప హోంమంత్రి మాటల్లో నిజాయితీ కనిపించడం లేదన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది. నమస్తే.